అందరికీ వందనం, శుభాభివందనం. ఆర్య ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఓ కొత్త రాజకీయ పార్టీ అవతరించబోతుంది. ఆ రాజకీయ పార్టీ పేరే పట్టుకో పార్టీ. పట్టుకో పార్టీ యొక్క ఆశయం ప్రజల కోసం పనిచేసే ఒక సిద్ధాంతపరమైన పార్టీ. ప్రియమైన మిత్రులారా, ఓటమాసలారా, ఈరోజు మనం చూస్తున్నాం, పంచాయతీ బోర్డు సభ్యుడి నుండి పార్లమెంటు సభ్యుడి వరకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఎన్నో కోట్ల చుట్టూ జైలు చుట్టూ తిరుగుతూ ఈ దేశాన్ని విచ్ఛిన్నకర శక్తులుగా తయారయ్యారు నేటి రాజకీయ నాయకులు. అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసి. వీళ్ళ ఆట కట్టించుటకై నూతనంగా పట్టుకో పార్టీ స్థాపించబోతున్నారు. పట్టుకో పార్టీ యొక్క ఆశయం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి తావు లేకుండా ప్రజల కోసం పనిచేసే పార్టీగా ముగ్గురుతో మాత్రం ఈ పార్టీ స్థాపించబోతున్నారు. వాళ్ళలో ఒకరు పట్టుకో పార్టీ అధ్యక్షుడిగా కేతా సుబ్బారావు, పట్టుకో పార్టీ నూతన యువజన నాయకుడిగా అశోక్ రాజు గారులను, అదేవిధంగా మహిళా మండలికి అన్నపూర్ణ ఎన్నుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కార్యక్రమం ప్రజల ముందుకు తీసుకుపోవాలంటే వ్యయ ప్రయాసంతో కూడింది కాబట్టి అందరికీ మేలు చేయాలనే తలముతో చేస్తున్నాం. మూడు ప్రశ్నలతో మేము ముందుకు వస్తున్నాం. ఒకటి ఏమిటంటే, సనాతన ధర్మాన్ని కాపాడుతాం, అవినీతి లేని పాలన అందిస్తాం, నిజాయితీలో కూడిన పాలన అందిస్తాం. అంతేకాకుండా అప్పు లేని ఆంధ్రప్రదేశ్ సాధించాలన్నది మా ఆశయం. యువకుడు, విద్యావంతుడైనటువంటి మా చిన్నవాడైన అభ్యుదయవాది వ్యక్తి అయినటువంటి మా అశోక్ రాజు గారు కూడా నేను పూర్తిగా స్వేచ్ఛగా ఈ పార్టీలో పనిచేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అటువంటి వాళ్ళే మాకు ఈ పార్టీకి పట్టుకొమ్మలు కావాలని, ఈ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసి ఆయా మండలాలు, జిల్లాలు, గ్రామాల్లో కూడా ఒక యువశక్తిగా తయారు చేసి ప్రజలు తీసుకుపోవాలన్నది మా ఆశయం. నేను ఒకటేది, వ్యవసాయము, విద్య, వైద్యం అందరికీ అందించాలన్నది, ఉచితంగా అందించాలన్నది మా ఆశయం. కావున మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ పార్టీలో సభ్యులుగా చేరండి. సభ్యత్వ రుసుము అనేది లేదు. సభ్యత్వ రుసుము మీ అమూల్యమైన సంతకం మాత్రమే. మీరు ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. తొలి కార్యక్రమం టౌన్ హాల్లోని వర్ధమాన సమాజం రీడింగ్ రూమ్లో ప్రథమ సభ ఏర్పాటు చేస్తున్నాను. తేదీ 17/5/2026 ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, నెల్లూరులో స్థాపించే కార్యక్రమానికి, ఈ పట్టుకో పార్టీ కార్యక్రమానికి మీ అందరి చేయుత, తోడ్పాటు, సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు యువజన నాయకుడు, పట్టుకో పార్టీ యువజన నాయకుడైనటువంటి అశోక్ రాజు గారు 2 విషయాలు తెలియజేస్తారు. నా పేరు అశోక్ రాజు. ఈ పట్టుకో పార్టీ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు, సో యువజన నాయకుడిని నేను, స్టేట్ నాయకుడిని నేను. మంచి ఉద్దేశాలతో, చక్కటిగా కార్యక్రమాలతో, అప్పులు లేని యొక్క ఆంధ్రప్రదేశ్ని చూద్దామని, అదేవిధంగా విద్య, వైద్యం, అదేవిధంగా వ్యవసాయం, ఇలాంటి మంచి పథకాలతో అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో, అవినీతి లేకుండా అవినీతిని నిర్మూలించడానికి మేము పట్టుకో పార్టీ స్థాపిస్తున్న ఫస్ట్ మీటింగ్ వచ్చి 17వ తేదీ 5వ నెల 2026 నెల్లూరులోని విఆర్సీ సెంటర్లో రేబాల టౌన్ హాల్ సెంటర్ అని ఉంటుంది. అందులో ఫస్ట్ పార్టీ పెడతారు, అందులో ఫస్ట్ ప్రోగ్రాం పెట్టింది. సో ప్రేక్షకులందరూ, మన మెంబర్లు అందరూ వచ్చి మన ప్రోగ్రాంను చూడాలని, వినాలని, మన ఆశయాల గురించి తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇందులో ఎలాంటి అంటే మెంబర్షిప్కి ఎలాంటిది ఉండదు.
మెంబర్షిప్ ఏంటంటే అద్భుతమైన అమూల్యమైన సంతకం మాత్రమే. ఇది మాత్రమే మెంబర్షిప్, అంతేనండి, ఇంత మించి ఉండదు. ఎందుకంటే మా పట్టుకో పార్టీ ఏంటంటే, మా పట్టుకో పార్టీ స్థాపించబడింది దేనికోసం అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ని అప్పులు ఇప్పుడు ఉన్నాయండి, లక్షల కోట్ల అప్పులు ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్, అది నిర్మూలించడానికి. అదేవిధంగా ఎంతోమంది రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా ఏంటి లక్షల కోట్లు పెట్టుకున్నారు అవినీతి పరులను బయటకు తీయడానికి. మూడోది ఏంటంటే నిస్వార్థంగా కష్టపడి పట్టుకో పార్టీ నుంచి మేము కష్టపడుతున్నాం. మీకు త్వరలో అప్డేట్ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. విత్ మా ప్రెసిడెంట్ కేతాంకుల్ గారు, సుబ్బారావు గారు, అశోక్ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.